సీన్ అనేది డిఫరెంట్ ఉంది ఏ సినిమాలో లేదు అది ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్. ఆయన మీద ఈయన సెకండ్ పిక్చర్ ఏమైనా మహేష్ బాబు తర్వాత ఏమైనా తీయాలనే స్కెచ్ ఏమైనా వేసాడేమో కానీ అది అంతా ఏం లేదు సార్, అంత ఏం లేదు. కాకపోతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అదేదో ఫైట్స్ ఉన్నాయి, అది ఒకటే హైలైట్. జాతర పాట హైలైట్. ఐటమ్ సాంగ్ వన్నే బాగుందమ్మా. ఆమె సమంతనే బాగుంది, బాగా చేసింది. ఈ అమ్మాయి కూడా చేసింది కానీ అంటే మనం ఐటెంగా ఒక దీనిలో డిఫరెంట్గా జ్యోతిలక్ష్మి జయమాల్ని ఆ టైప్ మనం అనుకుంటాం ఐటమ్ సాంగ్. ఆ టైప్ మాత్రం ఆమె ఏం లేదు, మామూలుగా యూజువల్గా ఆమె పాట చేసింది. దీనికన్నా ఆమె ఏది మన రీసెంట్గా వచ్చిన గుంటూరు కారంలోనే బాగా చేసింది ఆ అమ్మాయి. ఇది మాత్రం సినిమా బట్టి మూవీలో మైనస్ ఏమనిపించింది? మైనస్ అంటే ఆ గూమి కనిపించలేదు సార్, అది ఒకటే మైనస్. పిక్చర్లో వాడు ఫైట్లో కానీ డాన్స్లో కానీ ఎక్కడ కనిపించలేదు. అది భార్య చెప్పినట్టే వినాలి అనేది. ఫస్ట్ హాఫ్ కాదు, సెకండ్ హాఫ్ కూడా లాంగ్ గానే అనిపించింది. అది దాని నుంచి ఏం లేదు. మనకు ఆర్య వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఆర్యాలో పాటలే బాగున్నాయి అనిపించింది, ఆర్య 2లో. కాకపోతే దీనిలో దేవి ప్రసాద్ కూడా మైనస్సే చేశాడు. పాటలో అంత రిస్క్ కూడా ఆయన పోలేదు. సుకుమార్ కూడా రెక్లెస్ చేసినట్టే అనిపించింది. సో మెయిన్గా పర్టికులర్గా విలన్ కోసం వెళ్ళండి అమ్మ, విలనే బాగా చేశాడు. పాత 1లోనే నచ్చాడు నాకు, దీనిలో నచ్చలే. లేదమ్మా అంత, ఎందుకంటే హాల్ ఇచ్చారు కాబట్టి ఏమైనా అవుతుండొచ్చేమో కానీ ఫస్ట్ డే సెకండ్ డే అవుతుంది కానీ మూడో రోజు నాలుగో రోజు కుల్లో పడతాం ఖాయం. ఇప్పటి వరకు దంగల్ రికార్డు హైలైట్, దంగల్ రికార్డు లేదు దంగల్ కాదు, అసలు మన బాహుబలి రికార్డు చేయలేదని నా ఓవరాల్ కాన్ఫిడెన్స్. అంటే విలన్ పాత్ర మనం ఎట్లా ఏ రేంజ్కి తీసుకెళ్ళాలో ఆ రేంజ్కి ఆయన న్యాయం చేసిండు. కానీ పార్ట్ 3లో అనేది ఆయన మెయిన్ స్టోరీ ఉంది. పార్ట్ 2లో ఎట్లా చూపించిండో పార్ట్ 3లో కూడా ఆ మాత్రం తీసుకెళ్ళిపోతాడని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మనము పార్ట్ 1లో చూసినట్టు ఇప్పుడు పోలీస్ కి మన అల్లుఅర్జున్కి గొడవ అవుతుంది కదా, పార్ట్ 2లో కూడా మళ్ళీ ఇప్పేస్తాడు అన్న బట్టలు. పార్ట్ 2లో కూడా ఇప్పేస్తాడు. అరే అదే చెప్తున్నానా, అంటే ఏ విధంగా ఉంటుంది అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. చేసిండు, మంచిగా చేసిండు అన్న. పార్ట్ 1లో సమంత ఎంత న్యాయం చేసిందో పార్ట్ 2లో ఈ కిసి కన్నా అమ్మాయి కూడా అంతే న్యాయం చేసింది. ఆ మూవీ ఆ పార్ట్ 1కి ఆమె ఎంత అవసరమో అంత ఇచ్చింది. పార్ట్ 2కి ఈమె శ్రీలీల అనేది ఆమె ఎట్లా ఇచ్చిందో ఆమె అంతే చేసింది. రష్మి యాక్టింగ్ చెప్పొద్దన్న. రష్మికి అయితే ఒక వైఫ్కి, ఒక హస్బెండ్కి ఒక వైఫ్ ఎలా ఉండాలో అలానే ఉంది, రియాలిటీ ఉంది మూవీ. మన మూవీలో ఒక మనం ఒరిజినాలిటీగా వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారు అనేది ఆ మూవీలో వాళ్ళిద్దరు చూపించింది. అన్న కేజీఎఫ్ బాహుబలి ఆ రేంజ్లో ఉందంటే అంతకు మించాను నేను ఒక అభిమానిగా చెప్తా, అంతకు మించే ఉంటుంది. చూడాలి, మీరు మూవీ చూసి చెప్పండి.